మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి వాయిస్ ఆఫ్ చిత్తలూరి యూట్యూబ్ ఛానల్ అండ్ హైకు సమయాలు అనే పేరిట నాకు నచ్చినటువంటి కొన్ని హైకుల మీద మీకు పరిచయం చేసే కార్యక్రమం ఒకటి మొదలుపెట్టాను. దాంట్లో మొదటగా నాకు నచ్చిన నేను రాసినటువంటి ఒక అద్భుతమైన హైకు మీకు పరిచయం చేసే పని చేపట్టాను. హైకు ఇలా ఉంటుంది. హైకు సమయం 1. వానమబ్బులు ఆమె మాటలు గుండెల్ని తడిపేస్తాయి. ఐ రిపీట్, వానమబ్బులు ఆమె మాటలు గుండెల్ని తడిపేస్తాయి అంటాడు కవి. మొదటి లైన్లో మనకి వానమబ్బులు అంటూ ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని, అంటే వానమబ్బులు అనగానే మనకు ఆకాశం నిండా ముసురుకున్నటువంటి నల్లని మేఘాలు కనిపిస్తాయి. వానమబ్బులు అన్నప్పుడు వానకు సంసిద్ధమై తిరుగాడుతున్న నల్లని మేఘాల సమూహం కనిపిస్తుంది మనకు ఆకాశంలో. దీని ద్వారా ఒక అద్భుతమైనటువంటి వాతావరణ చిత్రణ చేశాడు కవి. అంటే హీ హాజ్ ఎస్టాబ్లిష్డ్ ఏ బ్యూటిఫుల్ క్లైమేట్ విచ్ ఈజ్ విత్ ఫుల్ ఆఫ్ క్లౌడ్స్, రెయినీ క్లౌడ్స్. ఇక్కడ వానమబ్బులు అంటే రెయినీ క్లౌడ్స్, అంటే విచ్ ఈజ్ అబౌట్ టు షవర్, కురవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరి ఒక వాతావరణాన్ని మనం ఇమ్మీడియట్గా ఈ హైకు చదువుతున్నటువంటి పాఠకుడు ఆ సమయంలోకి వెళ్ళిపోయి కూర్చుంటాడు. అంటే ఆ వాతావరణాన్ని మన ముందు ప్రత్యక్షంగా మరి ఒక అద్భుతమైనటువంటి ప్రాకృతిక చిత్రంగా మనకు కవి ప్రవేశపెట్టాడు. ఇక రెండవ లైన్లో ఆమె మాటలు అంటాడు. ఆమె అనగానే మనకు ఆమె ఎవరై ఉంటుంది? అతని యొక్క జీవన సహచర, ప్రియురాల, మరెవరైనా స్నేహితురాల, తన మనసులో ఇష్టంగా ఏర్పరచుకున్నటువంటి ఒక అద్భుతమైన సజీవ ప్రతిమ ఏదైనా కావచ్చు. ఆమె మాటలు అన్నప్పుడు చదువుతున్న పాఠకుడు ఒక అద్భుతమైనటువంటి క్యూరియాసిటీకి లోనవుతాడు. దీన్ని మనం వ్యూజన్ అంటాము జపాన్లో. అంటే ఒక మిస్టరీని క్రియేట్ చేయటం. అంటే సెకండ్ లైన్లో ఆమె మాటలు అని చెప్పడం ద్వారా రకరకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ చదువుతున్న పాఠకుడి మనసులో మెదులుతాయి. అంటే ఒక హైకు యొక్క, మంచి హైకు యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ ఏ స్పేస్ ఫర్ అవర్ వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్. అనేక రకాలైనటువంటి ఆలోచనలు ముప్పిరిగొనేలా చేసేటువంటి అద్భుతమైన లక్షణం ఒక మంచి హైకుకు ఉంటుంది. కాబట్టి రెండవ లైన్లో ఆమె మాటలు అనడం ద్వారా ఆమె ఎవరై ఉంటుంది అనేటువంటి ఒక క్యూరియాసిటీకి ఆ హైకు చదివినటువంటి పాఠకుడు ఆ రకమైనటువంటి హైకు సమయంలోకి వెళ్ళిపోతాడు. ఇక మూడవ లైన్లో గుండెల్ని తడిపేస్తాయి అంటాడు. ఎంత అద్భుతమైన, అంటే ఇక్కడ మనకు రెండవ లైన్లో క్రియేట్ చేయబడినటువంటి ఆ మిస్టరీ యూఎన్ ఏదైతే ఉందో మూడవ లైన్లో చాలా అద్భుతంగా దట్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ రివీల్డ్. అంటే గుండెల్ని తడిపేస్తాయి అంటాడు. అంటే మళ్ళీ మనం ఈ హైకును రీరీడ్ చేయాలనిపిస్తుంది మనకి. రీరీడింగ్ చేస్తూ మళ్ళీ రెండవసారి చదవడానికి వెళ్తాం. మళ్ళీ ఇలా మొదలు పెడతాం. వానమబ్బులు ఆమె మాటలు గుండెల్ని తడిపేస్తాయి. ఈ వానమబ్బులు అన్న తర్వాత చిన్న ఐఫన్ ఇవ్వటం జరిగింది. అంటే దట్ హ్యాస్ గివెన్ ఏ స్పేస్, ఏ కామ్నెస్, a serenity in the minds of reader. అంటే కాబట్టి సమ్ టైమ్స్ మనకు హైకులు ఏంటంటే జనరల్గా మనం ఆంగ్ల హైకుల్లో కూడా చూస్తూ ఉంటాం. అంటే హైకు యొక్క ప్రధాన లక్షణం కూడా అది. ఒక చిన్న ఎలిప్సిస్ కానీ, ఒక చిన్న ఐఫన్ కానీ పెట్టినప్పుడు వీ షుడ్ మేక్ ద రీడర్ టు స్టాండ్ దేర్ ఫర్ ఏ వైల్ టు కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్, న్యూ ఇంటర్ప్రిటేషన్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హైకు అని మనం చెప్పుకోవచ్చు. అందుకే వానమబ్బుల తర్వాత ఐఫన్ ఇచ్చి తర్వాత మిగతా రెండు లైన్ ఆమె మాటలు గుండెల్ని తడిపేస్తాయి అంటాడు కవి. ఇక్కడ ఉంది అద్భుతమైనటువంటి పోయట్రీ. ఆమె మాటలు గుండెల్ని తడిపేస్తాయి అంటే ఆకాశంలో ఉన్న వానమబ్బును చూసినప్పుడు కవికి ఆమె మాటలు గుర్తొచ్చాయి. ఆమె మాటలు కూడా, అంటే ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వింటూ ఉంటే ఆ మాటలు ఒక వర్షంలో తోస్తాయట. ఆ మాటల వర్షంలో మరి అతని గుండెలు తడిసిపోతాయి. అంటే అతను పులకించిపోతాడు. వానలో తడుస్తూ పులకించిపోవడం అనేటువంటి అద్భుతమైన ఆనంద
సంభ్రమత్య సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన ఒక అద్భుతమైన వాతావరణం. పిల్లలకు వానంటే ఇష్టం. పెద్దలు కూడా వానను చూసినప్పుడు కొన్నిసార్లు పిల్లల్లా మారిపోతారు. అట్లాంటి ఒక వాతావరణం అంటే ఇక్కడ మళ్ళీ మనకు ఈ ఆమె మాటలు అనేది వాన మబ్బులతో కనెక్ట్ అయ్యాయి. అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఈ ఆమె మాటలు గుండెలు తడిపేశాయి అనేటువంటి ఒక ఫ్రేజు బ్యూటిఫుల్లీ జక్స్టాపోజ్డ్ విత్ ద ఫస్ట్ లైన్ వాన మబ్బులు అనమాట. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ హైకో అనమాట. అంటే హైకోలో ఒక 2 ఇమేజరీస్ చెప్పినప్పుడు ఆ 2 ఇమేజరీస్కి మధ్యలో ఒక జస్టాపోజిషన్ ఏర్పడాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హైకో అనమాట. కాబట్టి వాన మబ్బులు అనేటువంటి మొదటి లైన్లో ఒక వాతావరణ చిత్రణ ప్రవేశపెట్టి రెండవ లైన్లో ఆమె మాటలు గుండెల్ని తడిపేస్తాయి. ఆమె మాటలు అంత ఆత్మీయంగా, ప్రేమమయంగా, అనుభూతి ప్రధానంగా ఉంటాయి. ఆ ప్రేమమయంగా ఉన్నటువంటి ఆమె మాటల్లో మరి ఆమె జీవన సహచరుడో ప్రియుడో తడిసిపోతాడు అని. అంటే అంత సౌందర్యాత్మకంగా, అంత ఆత్మీయంగా, అంత ప్రేమమయంగా ఉన్నటువంటి ఆమె మాటలు నిజంగా వాన మబ్బులు లాంటివి. అంటే వాన మబ్బులను చూస్తున్నటువంటి ఆ వ్యక్తికి మరి ఆమె మాటలు గుర్తొచ్చాయి, ప్రియురాలి మాటలు గుర్తొచ్చాయి, సహచరి మాటలు గుర్తొచ్చాయి, స్నేహితురాలి మాటలు గుర్తొచ్చాయి. అవి కూడా వాన మబ్బుల్లాగానే ఉన్నాయి. ఆమె మాటలు చినుకుల్లా వర్షించి ఆ మాటల చినుకుల్లో ఆ ప్రియుడు తడిసిపోతాడు అనేటువంటి గొప్ప భావన, ఒక తాత్విక చింతన, ఒక ఫిలసాఫికల్ టోన్ బ్యూటిఫుల్లీ ఎలివేటెడ్ ఇన్ దిస్ హైకు అండి. సో ఇట్లా మనం ఒక ప్రధానమైనటువంటి హైకు, మంచి హైకు యొక్క లక్షణం ఏమిటంటే ఇట్ హ్యాస్ టు గివ్ అస్ ఎ స్పేస్ ఫర్ బ్యూటిఫుల్ ఇంటర్ప్రిటేషన్స్. ఇన్ని రకాలైన ఒక వాతావరణమై మనం ఆ హైకు సమయం అంటారు దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ హైకు టైమ్స్ ఆర్ హైకు సమయం. కాబట్టి నేను హైకు సమయాలు అని హెడ్డింగ్ పెట్టి కూడా, హైకు టైమ్స్ అని హెడ్డింగ్ పెట్టి కూడా కొన్ని హైకులు ఈ రకంగా రాస్తున్నాను. మరి మీకు ఇది కూడా కనెక్ట్ అయింది అనుకుంటాను. మరొకసారి మీకు హైకు. వాన మబ్బులు ఆమె మాటలు గుండెల్ని తడిపేస్తాయి. యా, గుండెలను తడిపేయడం అనేది అద్భుతమైనటువంటి కవిత్వం. ఆమె మాటలు గుండెలను తడిపేయడం అంటే అంత ఆత్మీయంగా, ప్రేమమయంగా ఆమె మాటలు ఉంటాయని. అంటే ఆమె మాటలు బిన్ కనెక్టెడ్ విత్ వాన మబ్బులు. వాన మబ్బులు కూడా కురిసినప్పుడు, చినుకులే కురిసినప్పుడు దాంట్లో మనం తడిసిపోయే ఒక తాదాత్మ్యతకు, ఒక ఆనందానికి, అనుభూతికి లోనవుతాం. ఆమె మాటలు మరి వాన మబ్బులతో పోల్చబడ్డాయి. ఆమె మాటలు వాన మబ్బులు కురిసే చినుకులతో పోల్చబడ్డాయి. చినుకుల్లో తడిసి మనం ఎంత ఆనందంగా అనుభూతికి లోనవుతామో, మరి ఆ ప్రియురాలి మాటలు, ఆ సహచరి మాటలు, ఆ స్నేహితురాలి మాటలు అంత అద్భుతంగా ఉన్నాయని చెప్పటం ఒక ప్రేమికుడి, సహచరుడి, స్నేహితుడి అనుభూతిని మనకు ఒక ప్రాకృతిక చిత్రణ ద్వారా, ఒక ఫిలసాఫికల్ టోన్లో అద్భుతంగా చెప్పినటువంటి హైకు సమయంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. మరి మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్లయితే మరి నా ఈ ఛానల్ను వాయిస్ ఆఫ్ సత్య చిత్తలూరి, వాయిస్ ఆఫ్ చిత్తలూరి అనేటువంటి ఛానల్ని లైక్ చేయండి. వారం వారం ఇట్లాంటి హైకు సమయాల్ని మీకోసం ఫ్రేమ్ కట్టి వినిపిస్తాను. మీ చిత్తలూరి. లవ్ యూ.